వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము దత్తపురాణం నేటి నుంచి ప్రథమ భాగం మొదలు పెట్టుకోబోతున్నామమ్మా. నిన్నటి వరకు మనం స్వామివారు చెప్పినటువంటి ఉపోద్ఘాతం చెప్పుకున్నాం కదా. స్వామివారు ఎవరు? శ్రీ స్వామి శివానంద మహారాజ్ వారు చెప్పినటువంటి అత్యంత విలువైనటువంటి విషయాలు ఉపోద్ఘాత పరంగా తెలుసుకున్నాం. మొత్తం 4 భాగాలు ఉంటాయి ఈ గ్రంథం అని కూడా చెప్పుకున్నాం. నేటి నుండి ప్రథమ భాగం మనం ఆరంభించుకోబోతున్నామమ్మా. సరేనా? ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రథమ భాగం అంశం ఏమిటి అంటే నైమిషారణ్యములో మునులకు దత్త ప్రత్యక్షం. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరం బ్రహ్మ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ పరం బ్రహ్మ అని వ్రాసారు. ఏమ్మా? సుఖ సౌనకాది మునులందరూ కలిసి నైమిషారణ్యంలో దీర్ఘ సత్రయాగం చేస్తున్నారు. నిరాటంకంగా హోమాలు జరుగుతున్నాయి. ఒకరోజు విరామ సమయంలో ప్రశాంత వాతావరణంలో మునులందరూ ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. అందరూ పద్మాసనములు వేసుకుని 2 చేతులు ఒడిలో సంధించి అరమోడ్పు కన్నులతో అంతర్దృష్టిని భ్రూమధ్య స్థానంలో బంధించి శ్వాస ప్రక్రియలను క్రమ మార్గంలో ఉంచి తేజస్వరూపుడైన నారాయణుని నిష్ఠతో ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానిస్తున్నారు. మన శరీరాలను స్తంభింపచేసి శిలా ప్రతిమలై అత్యంత నిష్ఠలో ధ్యానంలో ఉన్నారు. అంతలో చల్లని గాలి ఆ ప్రాంతాన్ని పరిమళ భరితంతో ముంచెత్తివేసింది. కోటి సూర్యుల కాంతితో ఒక దివ్య జ్యోతి వారి నడుమ సాక్షాత్కరించింది. అదొక అద్భుత కాంతి, కేవలమైన తేజస్సు, ఆకారం లేని తేజస్సు. కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనం కలగలిపిన మహామహస్సు. ధ్యానంలో ఉన్న మునులందరూ దివ్యమైన అనుభూతితో కండ్లు తెరిచారు. ఎదురుగా కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతిపుంజం. ఆ తేజస్సు దశ దిశలా వ్యాపించింది. మంగళ వాయిద్యాలు మనోహరంగా వినిపిస్తున్నాయి. సౌనకాది మునులందరూ ఆ కాంతిపుంజాన్ని చూడలేక కన్నులు మూసుకున్నారు. చేతులు జోడించి ఆర్తితో, మహానుభావ తేజస్వరూప, నువ్వు అనుగ్రహించి మా ఎదుట నిలిచిన నిన్ను దర్శించలేని ఆ శక్తులము, అద్భుతమైన ఆ తేజస్సును మా కన్నులు తట్టుకోలేకపోతున్నాయి. మనస్సులు మాత్రం పరమానందంలో మునిగి తేలుతున్నాయి. ఈ అనుభూతిని మేము ఎన్నడూ అనుభవించనిది. దయామయ, నీ రూపాన్ని దర్శించగలిగే శక్తిని మాకు ప్రసాదించు అంటూ మునులందరూ సాష్టాంగ ప్రణామములు ఆచరించారు.
అప్పుడు ఆ తేజస్సు నుండి ఇలా వినిపించింది: మహామునులారా, కన్నులు తెరవండి. మునులందరూ కన్నులు తెరిచారు. అదే తేజోస్వరూపం. ఎరుపు, నలుపు, తెలుపు కలయికగా కాంతి. ఆ కాంతిలోనే శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చారు. అత్రి, భృగు, మరీచి మొదలగు మహర్షులందరూ పరివేష్టించి ఉన్నారు. చతుర్వేదాలను పఠిస్తున్నారు. ఆ నీరద శ్యాముడు చిరునవ్వులు చిందిస్తున్నాడు. వక్షస్థలంలోని కౌస్తుభమణితో వాసుదేవుని ముఖం మరింత కాంతిమంతం అయింది. 4 భుజాలతో శంఖం, చక్రం, గద, పద్మం 4 చేతులలో విరాజిల్లుతున్నాయి. కటికి పట్టు పీతాంబరం వ్రేలాడుతూ ఉంది. దాని అంచులకున్న బంగారు కాంతులు ధగధగలాడుతూ స్వామివారి పాదాలకు ఒక వింత శోభని కలిగిస్తున్నాయి. శిరస్సున వజ్ర కిరీటం, చెవులకు మకర కుండలాలు, భుజాలకు మణిమయ మాలలు, చేతివ్రేళ్లకు రత్నాలతో పొదిగిన ఉంగరాలు, మెడలో వనమాల, బంగారు యజ్ఞోపవీతం. వక్షస్థలంలో ఒకవైపు లక్ష్మి, మరి ఒక వైపు శ్రీవత్స లాంఛనం. బంగారు కొండ మీద కూర్చున్నట్లుగా గరుత్మంతుని మీద ఠీవిగా కూర్చుని దర్శనమనుగ్రహించాడు. సనక సనందనాదులు, నారద తుంబురులు స్తుతి గీతాలు ఆలపిస్తున్నారు. జయ విజయులు ఇరువైపులా సేవలు అందించుతున్నారు. విశ్వక్సేనాదులు జయ జయధ్వానాలు పలుకుతున్నారు. మహామునులందరూ ఆనంద పరవశులై చూస్తున్నారు. ఉన్నట్లుండి ఆ నీలమేఘశ్యాముడు మల్లికార్జునుడిగా మారిపోయారు. వెండి కొండ మీద నంది వాహనాన్ని అధిష్ఠించి పరమశివుడిగా మారిపోయాడు. శిరస్సున చంద్రరేఖ, జటాజూటం నుండి దుముకుతున్న గంగమ్మ, శరీరం నిండా విభూది ధరించి, సర్వాంగాలకు సర్పములను ఆభరణములుగా ధరించి, ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో ఢమరువు, మరి ఒక చేతిలో కమండలం, మరి ఒక చేతిలో జపమాల, కటిభాగాన పులిత్రోలు, నాగజంధ్యం, నాగహారములు, శరీరం నిండా రుద్రాక్షలు, నాగకుండలాలు, నాగమంజీరాలు, సర్పభూషిత సర్వాంగుడు, నందీశ భృంగీశ గణేశులు, వీరభద్ర షణ్ముఖులు, మాతృగణాలు, ప్రమథగణాలు అందరూ పరివేష్టించియుండగా దర్శనమిచ్చాడు సాయిరాం. ఆశ్చర్యచకితులై మునులందరూ చూస్తున్నారు. అంతలో ఆ తేజోమండలం చతుర్ముఖుడుగా మారిపోయింది. తెల్ల కమలముపై ఎర్రని రంగులో సృష్టికర్త, 4 ముఖాలు, 4 వేదాలు శ్రావ్యంగా గానం చేస్తున్నాయి. బ్రహ్మర్షులందరూ చుట్టూ కూర్చుని ఉపనిషత్ వాక్యాలను వల్లిస్తున్నారు. మలయ మారుతంలాగా వీణానాదం వినిపిస్తోంది. దివ్య మాలలను ధరించి అర్ధ నిమీలత నేత్రుడై జపమాల త్రిప్పుతూ ధ్యానం చేస్తూ బ్రహ్మ దర్శనమిచ్చాడు సాయిరాం. సౌనకాది మునులందరూ కన్నార్పకుండా చూస్తున్నారు. ఆ కాంతిపుంజం త్రిమూర్తుల కలయికగా మారిపోయింది. 3 రంగులు, 3 మూర్తులు కలగలిసి కనిపిస్తున్నాయి. 6 చేతులు దర్శనమిస్తున్నాయి. శంఖము, చక్రము, త్రిశూలం, ఢమరువు, మాల, కమండలం చేతులలో కనిపించాయి. సకల దేవతలు సేవిస్తున్నారు. సూర్య చంద్రులు, అష్టదిక్పాలకులు, మను వసు రుద్రులు, నక్షత్ర గ్రహాది దేవతలు, కిన్నర కింపురుష సిద్ధ సాధ్య గరుడోరుగ దివ్యజాతులు ఆ త్రిమూర్తి స్వరూపుడిని పరివేష్టించి స్తోత్రాలు చేస్తున్నారు. సప్త సముద్రాలు, సకల నదీనదాలు, పర్వతాలు, సకల సృష్టి, సకల జీవరాశులు ఆ దివ్య రూపంలో సాక్షాత్కరించాయి. సౌనకాది మునులందరూ ఆశ్చర్య ఆనందాల నుండి తేరుకొని సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ, మహానుభావ, త్రిమూర్తి స్వరూప, మా జన్మలు ధన్యమైనాయి, చరితార్థులమయ్యాము. మా జపములు, తపస్సు నేటికి ఫలించింది. మహా యోగీశ్వరులకు కూడా లభించని దివ్య దర్శనాన్ని అనుగ్రహించావు. కరుణాస్వరూప, ధన్యులమైనాము. దేవాధిదేవ, భక్తితో మేము చేసే షోడశోపచారములు స్వీకరించి మమ్ములను కృతార్థులను చేయుమని వినయముతో అభ్యర్థించినారు.
త్రిమూర్తి స్వరూపుడు చిరునవ్వుతో తల ఊపాడు. మునులందరూ స్వామిని పూజించి సేవించి ఇలా స్తుతించారు. చక్రాసి గదాధర శరంగధర సకల కారణకారక కారణాతీత అవక్ర పరాక్రమ పురుషోత్తమ సాయిరా. సృష్టి స్థితి లయకారక జగత్ క్రీడా వినోది త్రిమూర్తి స్వరూప నమో నమః. చిదగ్ని స్వరూప వేదాంతులు నిన్ను పరబ్రహ్మవని, సాంఖ్య విధులు నిన్ను పురుషోత్తముడవని సాయిరా. యోగులు పరమాత్మ అని, మీమాంసకులు ధర్మమని, విజ్ఞానులు శూన్యమని, చార్వకులు పంచభూతాత్మకమని స్తుతిస్తున్నారు. వేదాలు నిన్ను విశ్వరూపుడవు అంటున్నాయి, మళ్ళీ కాదు అంటున్నాయి. నీ స్వరూపాన్ని నిర్ణయించలేక నీరసపడుతున్నాయి. వాచామగోచర తేజోమయ నమో నమః నమో నమః. ఏ సాధనము లేకపోయినా నీకు అసాధ్యమన్నది లేదు. నిజానికి సాధ్యము అసాధ్యము రెండూ నీవే. వెలుగులకు వెలుగువి, సకల ప్రాణికోటిలోని జీవశక్తివి. సృష్టిలో నీవు కానిది, నీవు లేనిది ఏదీ లేదు. సకల వ్యాపక ఆదిదేవ దివ్య పీతాంబరం ధరించావు. సువర్ణకాంతులు జిమ్మే శరీరం నిండా బూడిద ధరించావు. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నావు. నీ పాదాలను స్మరిస్తే చాలు భవరోగాలు నాశనమవుతాయి. కర్మఫల ప్రదాత కర్మసాక్షి అరిషడ్వర్గాలను జయించి సమాహిత చిత్తులై నీ పురాణగాథను విన్నవారు సంసార సముద్రాన్ని అవలీలగా దాటుతారు. ఆనంద స్వరూప అమృతమయ నమో నమః నమో నమః. శ్రీమన్నారాయణుని నాభికమలం నుండి ఉద్భవించి రజోగుణ ప్రధానుడవై కర్మఫలానుసారంగా నీవు సకల చరాచర సృష్టిని చేస్తున్న వేళ భవబంధ విముక్తులైన బ్రహ్మర్షులు యోగీశ్వరులు నిన్ను స్తుతిస్తుంటారు. సృష్టి విధాత నామస్మరణలో భక్తుల పాపాలను పటాపంచలు చేసి భవసాగరాన్ని అనాయాసంగా తరింపచేసే సత్వగుణ ప్రధాన స్థితికారక శ్రీమన్నారాయణ ముముక్షువులందరూ నిన్నే ధ్యానిస్తుంటారు. ఉపమన్యువు అభ్యర్థిస్తే సాక్షాత్తు పాలసముద్రాన్నే ప్రసాదించిన దయామయుడవు. తమోగుణ ప్రధానుడవై ప్రళయ వేళ సకల సృష్టిని ఉపసంహరించే మహాకాల స్వరూప భయంకర అభయంకర శంకర నమో నమః నమో నమః. నైమిషారణ్యవాసులు చేసిన ఈ స్తోత్రమునకు త్రిమూర్తి స్వరూపుడు సంతుష్టుడయ్యాడు. మునీశ్వరులారా, నా దర్శనముతో మీరు కృతార్థులయ్యారు. ఏమి కావాలో కోరుకోండి అన్నారు. సృష్టి స్థితిలయకారక ధన్యులమయ్యాము. నీ విరాట్ రూపాన్ని దర్శింపజేశావు. ఇంతకన్నా మేము కోరుకోవలసింది ఏముంది? అయినా అడగమన్నావు కనుక అడుగుతున్నాం. ఎన్ని ఆకారాలలో మాకు కనిపించావు? వీటిలో నీ అసలైన రూపం ఏది? నీ నివాసం ఎక్కడ? నీ జన్మకర్మల వృత్తాంతం ఏమిటి? నువ్వు త్రిమూర్తులకు అతీతుడవని పరాక్రముడవని విన్నాము. ఇది నిజమా కాదా? మా అజ్ఞానాన్ని మన్నించి మా సంశయాలను తొలగించు. నిశ్చల జ్ఞానాన్ని ప్రసాదించు. అవ్యయ ఆనందాన్ని అందించు అన్నారు. మునీశ్వరులారా, మీరు ఎన్నో జన్మల నుండి జపతపాలను యజ్ఞాలను నియమనిష్టలతో ఆచరిస్తూ జీవితాలు గడుపుతున్నారు. అందుకు సంతోషించి ఇలా దర్శనం అనుగ్రహించాను. నా నామరూపాలు జన్మకర్మలు అడిగారు కదా. యోగోపదేశం చేయడానికి, సాధన సాగించడానికి, తగిన పుణ్యఫలం అందించడానికి నేను అత్రిమునికి పుత్రుడుగా జన్మించి దత్తాత్రేయుడు అనే నామంతో సకల లోకాలలో సంచరిస్తూ ఉంటాను. ఇది ఒక అవతారం. ఇంకా ఎన్నో జన్మలు, ఎన్నో రూపాలు, ఎన్నో నామాలు నాకు ఉన్నాయి. వాటిని చెప్పడం 1000 నోళ్లు కలిగిన వానికైనా అసాధ్యం. కాని వీనిలో కొన్నింటిని సూత మహర్షి చెప్పగలడు. అతను వ్యాస మహర్షి ప్రత్యక్ష శిష్యుడు. గురు అనుగ్రహం వలన సకల పురాణాలు అతనికి కరతలామలకములు. ప్రవచనంలో కూడా నేర్పరి. అతడిని అడిగి నా జన్మకర్మలు తెలుసుకోండి.
ఈ యాగాన్ని పూర్తి చేసి పూర్ణ ఫలాన్ని పొందండి. ముమ్మూర్తులా నాకు అభిన్నుడైన గురువు సన్నిధిలో ప్రత్యక్ష పరోక్ష జ్ఞానాన్ని పొంది చివరికి పరమానంద స్వరూపులు కండి. మీరంతా ఏకకంఠంతో చేసిన స్తోత్రం నన్ను ఆనందింపచేసినది. ఇది భుక్తి ముక్తిదాయకంగా, యోగ సిద్ధిదాయకంగా విరాజిల్లుతుంది. భక్తి శ్రద్ధలతో ఇది పఠించిన వారికి సకలాభీష్టాలు నెరవేరును అని చెప్పి ఆ కాంతిపుంజం అదృశ్యమైంది. సాయిరాం. సౌనకాది మునులందరూ దివ్యానుభవంలో ఆనంద పారవస్యంలో మునిగి తేలుతున్నారు. అంతలో నైమిసారణ్యంలోని బ్రహ్మచారులు అక్కడకు వచ్చారు. వారంతా సమిధలు ఫలాలు సేకరించుకోవడానికని అడవికి వెళ్లి వాటిని తీసుకుని అక్కడ దర్శించిన అద్భుత దృశ్యములను మహర్షులకు చెప్పాలన్న ఆతృతలతో ఆశ్రమంలోనికి పరుగు పరుగున ప్రవేశించారు. ఆనంద సాగరంలో ఉన్న మునులకు నమస్కరించారు. గురువర్యులారా, రోజూ చూసే అరణ్యం ఈ రోజు వింతగా మారిపోయింది. ఎక్కడా క్రూర మృగాలు లేవు. పళ్ళు కాయలతో విరగకాచిన చెట్లు, రంగురంగుల పువ్వులతో లతలు, కలువల్ని తామరల్ని గట్టు చేరుస్తున్న సరోవరాలు, హంసలు ఆనందంతో కళకళలాడుతున్నాయి. గట్టు చేరుస్తున్న కలువలు అంటే నిండుగా సరస్సు నిండా కూడా కలువ పూలు తామర పూలు ఉన్నాయన్నట్లుగా. అట్లా అడవిలో ఎటు చూచినా పురివిప్పిన మయూరముల నాట్యాలు. ఇదివరకటి అడవిలా లేదు, నందనవనంగా మారి ఉంది. ఈ వింత మీకు చెబుదామని, కారణమేమిటో మీరు చెబుతారని పరుగు పరుగున వచ్చాం అన్నారు. ఈ సందడిలో తేరుకున్న మునులు నలువైపులా దృష్టి సారించారు. శిష్యులు చెప్పింది నిజమే. నందనవనంలా మారింది నైమిసారణ్యం. ఇది అంతా స్వామి సాక్షాత్కార మహిమ అని గ్రహించారు. జరిగినదంతా శిష్యులకు వివరించారు. మా అదృష్టమే అదృష్టం అంటూ పరవశించిపోయారు. వటువులకు ఒకవైపు ఆనందం, ఒకవైపు దుఃఖం పొంగి వచ్చాయి. తమ గురువులకు స్వామి సాక్షాత్కారం లభించినదని ఆనందము, తాము ఆ సమయంలో అయ్యో అక్కడ లేకపోయామే అనే దుఃఖము పొంగి వచ్చాయి. సరిగ్గా ఇదే సమయానికి మనం అడవికి వెళ్ళాలా? ఎంత దురదృష్టవంతులం! అయ్యయ్యో, మళ్ళీ ఎన్ని జన్మలకి అవకాశం లభిస్తుంది? ఇంతకాలంగా చేస్తున్న వేదాధ్యయనం, ఆశ్రమ సేవ, జపతపములు, గురుసేవ పరిపక్వం కాలేదు కాబోలు మనకి అని దుఃఖించినారు. అలా విలపిస్తున్న శిష్యులను మునులందరూ జాలిపడి ఓదార్చారు పరిపరి విధాలుగా. మీ గురు శుశ్రూష ఫలం వృధా కాబోదు. శిష్యులు కనుక మా పుణ్యంలో మీకు భాగం ఉంటుంది. సత్సాంగత్యం సత్ఫలాలను ప్రసాదిస్తుంది. సమయం వచ్చినప్పుడు మీకు ఆ ఫలాలు దక్కుతాయి. పరాత్పరుడు కటాక్షిస్తాడు అని ఊరడించేసరికి శిష్యులంతా ఊరడిల్లారు. సాయాహ్న విధులను ముగించుకుని ఎవరి కుటీరములలోకి వారు వెళ్లి విశ్రమించారు. తదుపరి అంశం నైమిసారణ్యమునకు సూత మహర్షి రాక. తెల్లవారింది. సూర్యునితో పాటు సూత మహర్షి ఆశ్రమానికి వచ్చేశాడు. ఆశ్చర్యచకితులైనారు అంతా. ఆశ్రమ నియమాలకు అనుగుణంగా అర్ఘ్యపాద్యాదులతో స్వాగత సత్కారాలు జరిపారు. మునులంతా, మహానుభావ, సకల పురాణవేత్తవు, సర్వాగమ విశారదుడవు, సకల శాస్త్ర కోవిదుడవు, వ్యాస భగవానునికి ఆప్త శిష్యుడవు, శ్రీమన్నారాయణుని భక్తుడవు, ఈ సృష్టిలో నీకు తెలియని విద్య లేదు. ధర్మశాస్త్రాల వాదోపవాదాలకు, వేద పురాణముల మధ్యనున్న సంశయాలన్నింటికీ తుది తీర్పు నీదే. నీ రాక కేవలం పరమేశ్వర అనుగ్రహమే. లోగడ ఎన్నో పురాణాలను వినిపించి మమ్ములని ధన్యుల్ని చేశావు. ఇప్పుడు నీ నుండి దత్త మాహాత్మ్యాన్ని వినాలని కుతూహలంగా ఉన్నది. ఇది నారాయణుని ఆజ్ఞ కూడా. దయచేసి వినిపించు. రోమాంచితంగా వినిపించే సామర్థ్యం నీకు ఉంది. దత్తుడెవరు? ఆయన జన్మకర్మల వృత్తాంతాలేమిటి? యోగనిష్ఠా గరిష్ఠుడై బాల ఉన్మత్త పిశాచ స్థితులు, దిగంబర జడాకారుల స్థితులలో సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ పరీక్షిస్తాడని విన్నాం. ఆ లీలలన్నీ తెలియచేయి.
దత్తనామాలు, స్తోత్రాలు, మహిమలు, భక్తుల గాథలు, భక్తులు తరించిన వైనాలు సమగ్రంగా మాకు తెలియచేయి. వాసుదేవుడు ఇన్ని అవతారాలను ఎందుకు ధరించినట్లు, ఆయన యొక్క అసలు సత్యస్వరూపం ఏమిటి? సగం తెలిసి తెలియక అవస్థపడుతున్నాం. నీవు సర్వజ్ఞుడవు, దిట్టవని నారాయణుడే ఆనతిచ్చాడు కనుక దయచేసి వివరించు. ఇలాంటి పుణ్యగాథలు విన్నవారికే కాక వినిపించిన వారికి పుణ్యం ఉంటుందంటారు. సూత మహర్షి, నీ వంటి సకల వేదశాస్త్ర సమన్వితుడు ఎదుటికి వస్తే ఏమనాలో కూడా మాకు తెలియదు. అందుచేత మా ఆర్తి తాపము ఉపశమించేటట్లు ఏది ఏది ఎంత చెప్పాలో నిర్ణయించుకుని వినిపించవలసినవన్నీ వినిపించు. భుక్తి ముక్తిదాయకము, యోగ విద్యా ఫలదాయకము అయిన దత్తమహిమను ప్రధానంగా నీ నోటి నుండి వినాలనేది మా అందరి అభీష్టం. దయచేసి మా కోరిక తీర్చు. మునులంతా ఇలా అడిగేసరికి సూత మహర్షి సంబరపడినాడు. వారితో ఇలా అన్నాడు: మునులారా, అందరికీ వందనములు. సకల సిద్ధి ప్రదాయకమైన దత్తమహిమలను వినాలనుకోవటం గొప్ప విశేషం. పుణ్యఫలం వలన తప్ప ఇటువంటి కోరిక ఉదయించదు. నన్ను కూడా కృతార్థుడిని చేస్తున్నారు. నా జన్మ కూడా చరితార్థమవుతుంది. మీరు బ్రహ్మనిష్ఠులు, తపోధనులు. మీ సాంగత్యం లభించడం వలన నా జన్మ ధన్యమైంది. భగవదనుగ్రహం వల్ల, గురు కటాక్షం వలన నా శక్తి మేరకు దత్తాత్రేయ చరిత్రను సాంగోపాంగంగా వివరిస్తాను. శ్రద్ధగా ఆలకించండి అని సూత మహర్షి పద్మాసనం వేసుకుని కన్నులు మూసుకుని ధ్యాన సమాధిలోనికి జారుకున్నారు. వాణి చతుర్ముఖులను, గౌరీ శంకరులను, లక్ష్మీ వాసుదేవులను స్మరించినాడు. గజాననుడిని స్మరించినాడు. అష్ట దిక్పాలకుల్ని, అఖిల దేవతలని, సమస్త మునిజన వందితులని తలుచుకుని నమస్కరించాడు. యోగ మార్గంలో సకలేంద్రియాలను ఏకాగ్రపరచి హృదయ పద్మంలో దత్తాత్రేయ సన్నిధికి చేరుకున్నాడు. త్రిమూర్తి స్వరూప, త్రివర్ణాంచిత, వేదవేద్య, విశ్వవంద్య, విశ్వరూప, ఒకప్పుడు గరుత్మంతునిపై ఉంటావు, ఒకప్పుడు పులితోలు ధరిస్తావు, ఒకప్పుడు పీతాంబరం ధరిస్తావు, మరొకప్పుడు శ్వేత వస్త్రం ధరిస్తావు, ఒకప్పుడు సర్పయజ్ఞోపవీతం, ఒకప్పుడు సువర్ణ యజ్ఞోపవీతం, ఒకప్పుడు బ్రహ్మసూత్రం ధరిస్తావు. గంగలో స్నానం చేసి కొల్హాపురం లక్ష్మీదేవి వద్ద భిక్ష తీసుకుని సహ్యాద్రిపై సంచరిస్తావు. 3 యుగాలలోనూ అవతారాలను ధరించినవాడా శ్రీహరి, నమో నమః నమో నమః. ఒకప్పుడు బాలుడుగా దర్శనమిస్తావు, ఒక్కొక్కసారి యువకుడిగా వృద్ధుడిగా దర్శనమిస్తావు, ఒక్కొక్క వేళ జటాధారిగా, ఒక్కొక్కసారి ముండిత శిరస్కుడువిగా ఉంటావు. ఒక్కో ముహూర్తాన దివ్య మాలిక, దివ్యాభరణ, దివ్య వస్త్రములను ధరించి దివ్య సుందర విగ్రహుడవై కనిపిస్తావు. ఒక్కో సమయంలో మదోన్మత్త చిత్తుడుగా మధిరతో, మగువతో గోష్ఠి జరుపుతూ ఉంటావు. ఒక్కోసారి దిగంబరుడువై ఈగలు ముసురుకుంటూ కనిపిస్తావు, విభూతి పులుముకుంటూ కనిపిస్తావు. అనంతనామ దత్తప్రభు, నీకు నమోవాకములు. పుట్టుకతో చేతులు లేని కార్తవీర్యార్జునుడిని 1000 బాహువులతో మహావీరుణ్ణి చేసి 1000 సంవత్సరాలు భూమండలాన్ని ఏలించి సేవలు అందుకున్న ఘనత నీదే. నీకు ప్రణామములు. ప్రహ్లాదుడి భక్తి తత్పరతకు మెచ్చి ఉపదేశంతో మోహాన్ని తొలగించి ముక్తిని ప్రసాదించిన యోగీశ్వర, దిగంబర స్వరూపంతో ఉన్న నిన్ను సేవించిన యదుమహారాజుకి, అలర్క మహారాజుకి జ్ఞానోపదేశం చేసిన సద్గురు, నీకు నమోవాకములు. యోగ విద్యా స్వరూప, మహామాయ, తేజస్సులలో తేజస్సు నీవు, బుద్ధిమంతులలో బుద్ధివి నీవు, బలవంతులలో బలం నీవు, విద్యావంతులలో విద్యవు నీవు. శాంతి, క్షాంతి, దయ, ధృతి, స్మృతి, మతి అన్నీ నీవే.
భూత భవిష్యత్ వర్తమానాలు నీవే, సర్వ వ్యాకరణ స్వరూపుడవు నీవే. ఈ సృష్టిలో నీవు లేనిది లేదు, నువ్వు కానిది లేదు. సర్వాత్మక సర్వాంతర్యామి, నీకివే నా నమస్సులు. సాయిరాం. వామనుడవై బలిని 3 అడుగుల నేలను దానమడిగావు. త్రివిక్రముడవై విజృంభించావు. ఆకాశంలోని సూర్య చంద్రగోళాలు గొడుగులై, శిరోమణులై, కర్ణకుండలాలై, భుజకీర్తులై, కటి సూత్రమై, అందెల మువ్వలై నీ పాదాల క్రింద జారిపోయాయి. సత్యలోకంలో బ్రహ్మదేవుడు నీ పాదపద్మములను స్వయంగా కడిగి వేదమంత్రాలతో పూజించినాడు. నీ కాలి గోరు తగిలి బ్రహ్మాండం బ్రద్దలై దివ్యోదకం వాగులై ప్రవహించింది. అది భూమిపై అవతరించి గంగానది అయి తనలో మునిగిన సకల జీవులకు జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేస్తోంది. విష్ణు పాదోద్భవగా త్రిలోకాలలో పూజలందుకుంటోంది. సచ్చిదానంద స్వరూప, నీ అవతార లీలలు అచింత్యాలు, అప్రమేయాలు, అగమ్య గోచరములు. బ్రహ్మర్షులకే అంతుబట్టవు. దత్తా శరణు శరణు. ఇలా ధ్యానించిన సూత మహర్షి హృదయ పద్మంలో దత్తాత్రేయుడు సాక్షాత్కరించాడు. చిరునవ్వులు చిందుతున్న ముఖపద్మం, శిరస్సుపై పింగళ జటాజూటం, సూర్యచంద్రులు నేత్రాలుగా, కటియందు పీతాంబరం, 6 చేతులతో కరుణార్ద్ర హృదయుడు, తనను స్మరించే వారి అజ్ఞానాన్ని పటాపంచలు చేసే స్వామి ప్రత్యక్షమైనాడు. ఆయన నీ ధ్యానానికి, నీవు చేసిన స్తోత్రానికి సంతోషించాను. ఏమి కావాలో కోరుకోమని మృదు మధుర స్వరంతో పలికాడు. ఆనంద పారవస్యంలో మునిగిన సూతుడు నోరు మెదపలేకపోయాడు. నాయన, నీ అభీష్టం నెరవేరుతుంది. ఈ సౌనకాది మునులకు నా మహిమలను వినిపించు. నీకు అంతా కరతలామలకమవుతుంది. నీవు పరమపదానికి చేరుకుంటావు అని వరమును అనుగ్రహించి దత్తదేవుడు అంతర్ధానం చెందాడు. క్రమక్రమంగా సూత మహర్షి ధ్యానం నుండి తేరుకొని ఆనంద భాష్పములతో నిండిన కన్నులు తుడుచుకున్నాడు. మునీంద్రులారా, దత్తదేవుడు అనుగ్రహించాడు. మీరడిగిన దత్త చరిత్రను వినిపిస్తాను. ఇది గురు శిష్య సంవాదంగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఇది సకల మనోభీష్టప్రదం. దీనిని వినడం కన్నా మించిన తపస్సు లేదు. సకల సంపత్కరం, విద్యాప్రదాయకం, జ్ఞానప్రదం. సకల ప్రదేశాలలో, సమస్త కాలాలలో ఎంతటి కష్టాలు సంభవించినా దత్తుడిని ధ్యానించిన వారికి జయమే తప్ప అపజయమంటూ ఉండదు. ఇది సకల బంధ విమోచకం. ఈ దత్త చరిత్రలో ఒక అధ్యాయాన్ని గాని లేదా ఒక భాగాన్ని గాని పఠిస్తూ దత్తుని స్మరించిన వారు దత్తుని అనుగ్రహానికి పాత్రులవుతారు. దత్తనామాన్ని జపించిన వారికి ఆ యోగీంద్రుని దయవల్ల ముక్తిని పొంది తీరతారు. ఆలకించండి. సూత మహర్షి, మరి గురు శిష్య సంవాదం అన్నావు గదా, అసలు గురువు అంటే ఎవరు, శిష్యుడంటే ఎవరు, వీరి లక్షణాలేమిటి, వీరిలో శ్రేణులేమైనా ఉన్నాయా? ఆ వివరాలు చెప్పి పుణ్యం కట్టుకో అని సౌనకాదులు అడిగారు. మునీంద్రులారా, మంచి ప్రశ్నలు వేశారు. మీ సందేహాలు తీరాలి అంటే ఒక పురాణగాథ తెలుపుతాను. దీనికి బ్రహ్మ కలి సంవాదమని పేరు. ముందుగా అది వినిపిస్తాను, వినండి అని సూత మహర్షి ప్రారంభించాడు. కలి బ్రహ్మ సంవాదం అంశమన్నమాటమ్మా. పద్మకల్పానికి ఆరంభంలో నారాయణుని నాభి నుండి కమలము ఉద్భవించి, అందుండి బ్రహ్మ ఉద్భవించి పద్మాసనంలో కూర్చుని సకల చరాచర జగత్తును సృష్టించనారంభించినాడు. భూలోకంలో మానవులను సృష్టించాడు. వారికి వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచి వాటిని అమలు చేయడానికి మనువులను సృష్టించినాడు. కాలాన్ని యుగాలుగా ఏర్పరిచినాడు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలను యుగాధిపతులుగా మనువులను ఏర్పరిచినాడు. ధర్మరక్షణ భారాన్ని మనువులకు అప్పగించినాడు. మొదటి ముగ్గురు తమ తమ విధి నిర్వహణ కోసం బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి బయలుదేరారు.
పిశాచరూపుడు కలహశీలుడు అయిన కలిపురుషుడు మాత్రం దిగంబర రూపంలో గంతులు వేస్తూ వెకిలి చేష్టలు చేస్తూ ఒక చేత్తో మర్మాంగాన్ని మరి ఒక చేత్తో నాలుకను పట్టుకుని నిలబడినాడు. సాయిరాం. విధాత, సకల పాపాలకు ధర్మాలకు వినాశకుడిగా నన్ను రూపొందించావు. భూలోకంలో శత్రువులు నాకు చాలా మంది ఉన్నారు. పుణ్యకార్యాలు ఆచరించే వారంతా శత్రువులే. శివనామం, హరినామం, గంగా స్నానం, దానం, సత్సంగం, పుణ్యక్షేత్ర సందర్శనం ఇవి ఆచరించే వారంతా నాకు శత్రువులే. వీటిని ఆచరించడం నాకు నచ్చడం లేదు. నాకు ఇలాంటి పాపకార్యాలు విధించావేమిటి అంటూ కలిపురుషుడు విలపించినాడు. అప్పుడు బ్రహ్మ, నాయనా కలిపురుష, నీ విధులు నీవు నిర్వర్తించు. ఇందులో బాధపడవలసింది ఏమీ లేదు. నువ్వనుకుంటున్న నీ శత్రువర్గాన్ని నీవు ఏమీ చెయ్యలేవు. వ్యసనాలకు, అరిషడ్వర్గాలకు, దాంభికులకు, అసత్య అనాచారులకు దాసులైన వారే నీ శిష్యులు. వారిని ఆక్రమించి శిక్షించడం నీ విధి. నీ బాధల నుండి తప్పించుకోవాలంటే జనులకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పురాణ పఠనం, శ్రవణం. రెండవది గురుసేవ. ఇవి చేసేవారిని మాత్రం నీవు హింసించలేవు. వారి దరిదాపులకు కూడా నీవు వెళ్ళలేవు. పురాణాలు వినిపించేవారు గురువులే. గురుసేవ చేసుకునే వారికి నీ బాధ ఉండదు. సాయిరాం. పూర్వజన్మ సుకృతం వలనే ఉత్తమ గురువు లభ్యమవుతాడు. గురువు బోధిస్తే తప్ప శాస్త్ర పరిజ్ఞానం ఏర్పడదు. శాస్త్ర జ్ఞానం ఉంటే గాని ధర్మాధర్మ వివేకం అబ్బదు. అది అబ్బకపోతే గాని తత్వం తెలియదు. తత్వం తెలియకపోతే ఆత్మజ్ఞానం కలుగదు. ఆత్మజ్ఞానం కలుగకపోతే ముక్తి లభించదు. కావున ముక్తి మూలం గురువే. పురాకృత పుణ్యం లేని వారికి గురువు లభించడు. వారంతా నీకు చిక్కుతారు. ఎవరు? గురువు లభించని వారంతా. ఇందులో నువ్వు విచారపడవలసింది ఏమీ లేదు. నీ ధర్మం నీవు ఆచరించు అని బ్రహ్మ కలిపురుషుడిని బుజ్జగించినాడు. బ్రహ్మదేవా, గురువు అంత గొప్పవాడా? గురు శబ్దానికి అర్థం ఏమిటి? గురువంటే ఎవరు? ఎలాంటివాడు గురువు? ఎవరికి గురువు? గురు స్వరూపం తెలియపరిచి నన్ను కృతార్థుడిని చేయమని కలిపురుషుడు అభ్యర్థించాడు. కలిపురుష, నీ సందేహం తీర్చడం నా ధర్మం. గురు శబ్దంలో ఉకారం అచ్చు. అది ద్విరుక్తమయ్యింది. గకార రేఫలు రెండు హల్లులు. వీటిలో గకారం సర్వసిద్ధిప్రదం, రకారం సర్వపాపనాశకం, ఉకారం అవ్యక్త అచింత్య విష్ణుతత్వానికి వాచకం. అందుకే రెండు హల్లులకు ప్రాణమయ్యింది. అచ్చునే ప్రాణమంటారు. దానివల్లనే హల్లులు ప్రాణులవుతున్నాయి. అది అచ్చు ప్రాణమైతే హల్లులు ప్రాణులవుతున్నాయి అన్నట్లుగా. ఇంకా వీటిలో వర్ణాది దేవతలు ఉన్నారు. గకారానికి గణపతి, రకారానికి అగ్ని, ఉకారానికి విష్ణువు అధిదేవతలు. ఈ రకంగా గురు శబ్దమే మంత్రంతో సమానం. ఇది చతుర్విధ పురుషార్థాలకు సాధనం. తల్లి, తండ్రి, పరాత్పరుడు గురువే. శిష్యుడి మీద శివుడికి కోపం వస్తే గురువు రక్షించగలడు. గురువుకే కోపం వస్తే శివుడు కూడా వాడిని ఏమీ చేయలేడు. గురువే పరతత్వం. అందుకే గురువును ఆశ్రయించాలి అంటున్నాయి వేదాలు, పురాణాలు. శ్రీమన్నారాయణుడే ప్రసన్నుడైన గురుభక్తినే కోరుకుంటారు ఉత్తమ వైష్ణవ భక్తులు. గురువు ప్రసన్నుడైతే నారాయణుడు ప్రసన్నం అయినట్లే. సకల పుణ్యక్షేత్రాలను, తీర్థాలను దర్శించిన ఫలం దక్కుతుంది. సకల వ్రతాలు, తపస్సు చేసిన పుణ్యఫలం దక్కుతుంది. శాస్త్ర పరిజ్ఞానం, ధర్మాధర్మ వివేకం, భక్తి జ్ఞాన వైరాగ్యాలు, సదాచారం సమస్తము గురుసేవ చేతనే లభిస్తుంది. నాయనా కలి, ఒక్క మాటలో చెప్పాలి అంటే గురు మహిమ వర్ణనాతీతం. అంతట కలి, విధాత, ఇక్కడ నాకొక ధర్మ సందేహం ఉంది. మానవ మాతృడైన గురువుకు ఇంతటి శక్తి ఎలా వచ్చింది? సకల దేవతా స్వరూపుడు అంటున్నారు, సర్వజ్ఞుడు అంటున్నారు. ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు. కలి, మంచి సందేహం వచ్చింది, చెబుతున్నాను విను. గురువు లేకపోతే ఎవరికైనా శాస్త్ర పరిజ్ఞానం ఉంటుందా?
శాస్త్రాలు తెలియకపోతే ధర్మస్వరూపం తెలుస్తుందా? ఇది తెలియనివాడు నీ బారి నుండి తప్పించుకోగలడా? కీలకం అంతా ఇక్కడే ఉంది. గురు మహిమను తెలియచెప్పే పురాణగాథ ఉంది, చెబుతాను, ఆలకించు. నీ సందేహాలు అన్నీ తీరతాయి అని అన్నాడు బ్రహ్మ. ఏమ్మా, తదుపరి రేపు కొనసాగించుకుందామా? బ్రహ్మ కలి సంవాదం వరకు నేడు చెప్పుకున్నాము. రోజుకొక 10 పేజీలు చొప్పున పారాయణ చేసుకుందామమ్మా. రేపు దీపక వృత్తాంతం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.